గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి గారి అబ్బాయి అమర్ రాజా బ్యాటరీస్ అధినేత. వాస్తవంగా గుంటూరు నుంచి వరుసగా 2014, 2019లో 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు. అయితే ఆ తర్వాతన జగన్ హెరాజ్ చేస్తున్నాడంటూ పార్టీకి అటు ఎంపీ పదవికి అయితే కంటిన్యూ చేశారు, కానీ రాజీనామా పార్టీకి చేసి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బట్ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంట్లోనే ఉంటారు, ఆయనే వాళ్ళకి తగినటువంటి మర్యాద అది ఇచ్చేవాడు. అంటే జయదేవ్ అయితే చంద్రబాబుకి కావాల్సి అన్నా సరే జయదేవ్ పోటీ చెయ్యనని చెప్పడంతో, ఎందుకంటే జగనే మళ్ళీ గెలుస్తాడని భయపడి, తను వ్యాపారపరంగా దెబ్బతింటానని భయపడి రాజకీయాల్లోకి రానన్నాడు. లేదెట్టి పరిస్థితుల్లో జగన్ ఈసారి ఓడిపోతాడు నాది హామీ అన్నా కూడా ఆయన నమ్మలేదు. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుండి తీసుకొచ్చి తనకివ్వటం, అతను కాస్త గెలవటం, ఏకంగా కేంద్ర మంత్రి అయ్యాడు. వాస్తవంగా అయితే కనుక గల్లా జయదేవ్ 3వ సారి